ఎస్. ఫైనల్కి వస్తుంది కదా, మరి విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎవరికి ఉన్నాయి? తనుజ అనుకుంటున్నా. ఎందుకు తనుజ? బాగా ఆడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది, అందరితోటి మంచిగా మాట్లాడుతుంది. లైక్ గేమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా, అంటే ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్తో పోటీ పడుతుంది, మంచిగా ఆడుతుంది. ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉంటుంది, అలుగుతూ ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు కదా, అందరూ ఒకేలా ఉంటారు కదా, సో తనకు అలాగ అంతే. తనుజ చాలా మంది సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే జస్ట్ గేమ్ ఆడింది? గేమ్ బాగా ఆడుతుంది అనే సీరియల్ అనేం అయితే కాదు. స్టార్ మా కూడా తనుజకి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అలా అనేం ఉండదు, అంటే చాలా మంది సపోర్టర్స్ ఉంటారు కదా బయట, సో ప్రాబ్లం ఏం లేదు. తన ఓన్గా తను ఆడుతుంది కాబట్టి తను ఉంటుంది అనుకుంటున్నాను. లేడీస్లో తనుజ అంటున్నారు కదా, జెంట్స్లో విన్ అయితే ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇమాన్యుయల్. ఎందుకు ఇమాన్యుయల్? అంటే ఎంటర్టైన్మెంట్కి కానీ, గేమ్స్ కానీ, అన్నీ మాట్లాడడం, రిలేషన్ ఏదైనా కానీ లైక్ మంచిగా ఉంటున్నాడు. స్టార్టింగ్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు కదా ఇమాన్యుయల్ కంటే. స్టార్టింగ్లో విన్నర్ అని అన్నారు, బట్ ఇప్పుడు అంత విన్నర్ రేస్లో కూడా లేడని అంటున్నారు, టాప్ 3 అంటే. మీ అభిప్రాయం? బట్ బాగా ఆడుతున్నాడు కదా, ఉంటాడని నేను అనుకుంటున్నాను. టాప్ 3, టాప్ 2 ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. కళ్యాణ్ గేమ్ ఎలా ఉంది? బాగా ఆడుతున్నాడు, స్టార్టింగ్ మీద ఇప్పుడు చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. చాలామంది ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతారని అంటున్నారు, మీ మీ అభిప్రాయం ఏంటి? చెప్పలేము, ఎవరైనా ఓకే కదా. గేమ్ ఎలా ఆడాడు అంటే విన్నర్ ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. తనుజ ఇద్దరు బాండింగ్ ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? ఫ్రెండ్షిప్ బాగుంది. ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనుకున్నారు? డబుల్ ఎలిమినేషన్ అని అంటున్నారు, ఎవరెవరు ఎలిమినేట్? సంజనాను సుమన్ శెట్టి అనుకుంటున్నాను. ఎందుకు వాళ్ళిద్దరే? ఎందుకు అంటే లైక్ నాకు తెలిసి లోయెస్ట్ ఎవరన్నా తక్కువ ఆడుతున్నారు అన్నిట్లో చూసుకుంటే వాళ్ళిద్దరు అనుకుంటున్నాను. భరణి గారు గేమ్ ఎలా? బర్నీ గారు లైక్ తెలియట్లేదు, అంటే ఒకప్పుడు ఒకలా ఉండే, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాడు, ఎప్పుడు ఎలా ఉంటున్నాడు ఏంటనేది తెలియట్లేదు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా మాట్లాడుతున్నాడు ఫస్ట్ థింగ్, సో అసలు ఏమో అర్థం కావట్లేదు తను ఏం చేస్తున్నారు ఏంటని. సెకండ్ టైం తీసుకొచ్చారు కదా, అప్పటి నుంచి గేమ్ ఏమైనా చేంజ్ అయిందా లేదా ముందులాగే? కొంచెం గేమ్స్ బాగా ఆడుతున్నాడు, అంటే లైక్ సపోర్టింగ్ దగ్గర సపోర్ట్ చేస్తున్నాడు, ఆడే దగ్గర బాగా ఆడుతున్నాడు. భరణికి కూడా స్టార్ మా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు, లేదంటే ఇంతవరకు ఉండడని అంటున్నారు. నాగార్జున కూడా ఒక వీడియో లీక్ అయింది, భరణి మా తెలిసిన వాళ్ళు అని చెప్పేసి బయట మాట్లాడారు. అంటే తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు కదన్న, సో మీ దృష్టిలో టాప్ 5 చెప్పండి. సపోర్టర్స్ వాళ్ళకు ఉంటారు కదా. మీ దృష్టిలో టాప్ 5 చెప్పండి, 1 to 5 ఆర్డర్. తనుజ, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి గారు అండ్ డిమోన్ పవన్. డిమోన్ పవన్ గేమ్ ఎలా అనిపించింది? డిమోన్ పవన్ బాగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్. అంటే రీతు వల్ల గేమ్ ఏమన్నా మైనస్ అయిందా? అలా ఏం లేదు, కాకపోతే రీతు వెళ్ళిపోయిన తర్వాత అయితే లైక్ అందరితో మంచిగా ఉంటున్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు, జోక్స్ చేస్తున్నాడు, నవ్వుతూ ఉంటున్నాడు. ఇది సీరియస్గా లేకుండా లైక్ కొంచెం యాక్టివ్ అవుతున్నాడు. రీతు ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అంటారు? అలానేం లేదు, అంటే ఎవరు బాండ్ వాళ్ళది కదన్న. కామన్ మ్యాన్స్గా వచ్చి పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ ఇంతవరకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? గుడ్ అనుకుంటున్నాను నేనైతే. లైక్ అంటే యాక్టర్స్ సినీ ఇండస్ట్రీ టైప్ కాకుండా లైక్ కామన్ మ్యాన్స్ ఉండడం లైక్ గుడ్. కామన్ మ్యాన్స్ ఏమైనా విన్నర్ అయ్యే ఛాన్స్ లేదా మరి? లాస్ట్ టైం కూడా కామన్ మ్యాన్గా పవన్ కళ్యాణ్ అవుతాడేమో. ఐ విల్ సపోర్ట్ ఫర్ తనుజ.